కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనంలో, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషకరమని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు ఆలోచన బట్టి కానీ, లోకపు యొక్క ఆలోచనలు బట్టి కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుల యొక్క ఆలోచన బట్టి కానీ, మనం నడవడానికి కానీ, పూర్వపరమైనటువంటి ఆచారాలని అనుసరించడానికైనను, ఈ లోక పాఠాలను బట్టి మనం నడుచుకోవడానికైనను దేవుడు తన అమూల్యమైన రక్తాన్ని, విలువైన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఊరకని రక్షించుకోలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మనము ప్రయాసపడాలా. ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉండాలా. ఆయన చిత్తాన్ని బట్టి నడుచుకునే వారిగా మనం ఉండాలా. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనంలో, దేవుని చిత్తము జరిగించేవాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము పానమునై ఉన్నదని యేసు ప్రభువు చెప్తున్నారు. దేవుని పని చేయడంలో ఆయనకు ఉన్నటువంటి తృప్తి, దేవుని మాట వినడంలో ఉన్నటువంటి గొప్ప వినయ విధేయత, సాత్వికత్వాన్ని మనం చూసినట్లయితే ఎంత విధేయుడుగా దేవునికి లోబడి ఉన్నాడో మీరు గమనించండి. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, ఇదిగో నీ చిత్తమును నేను నెరవేర్చడానికే వచ్చి ఉన్నానని యేసు ప్రభువు తెలియజేశారు. 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనంలో, లోకమునైనను లోకమును ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, లోకము దాని ఆశలు గతించిన గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నడుచుకున్నటువంటి వాడు నిరంతరము నిలిచిపోతాడనే వాగ్దానము మన కొరకు ఉన్నది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, ఈ లోక మర్యాదను అంటే ఈ యుగ సంబంధమైన మర్యాదను అనుసరింపక ఉత్తమమును దేవుని అనుకూలమైనటువంటి చిత్తమేదో పరీక్షించి, దేవుని చిత్తమేదో పరీక్షించి మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయు పరిశుద్ధతులు అగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. కాబట్టి మీరు పరిశుద్ధత కలిగి ఉండటయే దేవుని చిత్తము అని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అని రాయబడింది. ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో చేరడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అనే మాట రాయబడింది. ప్రియులారా, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం, దేవుడు పాపులు మొర ఆలకించుడు, ఎవడైనను దైవ భక్తి కలిగి ఆయన చిత్తము చప్పున జరిగించిన ఎడల దేవుడు అతని మొర ఆలకించును. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి మనల్ని విడిపించవలనని, విమోచించవలనని ఆయన మన కొరకు తన ప్రాణము పెట్టి ఉన్నారు. యోహాను 5వ అధ్యాయము వచనాన్ని మనం చూస్తే, నా అంతటా నేను ఏమీ చేయలేను, నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు కానీ నా తండ్రి చిత్తాన్ని బట్టి నేను నడుచుకోవడానికి వచ్చానని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. నన్ను పంపిన కోరినటువంటి వాని చిత్త ప్రకారంగా నేను చేస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఒకానొక దినమందు మరియమ్మ యోసేపు కలిసి యేసు ప్రభుని వెతుకుతా ఉన్నారు. యేసు ప్రభు వారు కనిపించినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనంలో, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగురా అని వారిని గద్దించాడు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పిండముగా చేసిన వాడు దేవుడు, ఈ లోకానికి పంపించిన వాడు దేవుడు, ఈ లోకంలో నిన్ను పోషించిన వాడు దేవుడు, ఈ లోకంలో నీకు శాంతినిచ్చిన వాడు దేవుడు, ఈ లోకంలో నీకు నెమ్మదినిచ్చిన వాడు దేవుడు, ఈ లోకంలో నీకు ఆయుష్నిచ్చిన వాడు దేవుడు, ఈ లోకంలో నీకు విశ్రాంతినిచ్చేవాడు దేవుడు, ఈ లోకంలో ధనధాన్యాన్ని ఇచ్చేవాడు దేవుడు, ఈ లోకంలో నీకు కృపాక్షేమాన్ని ఇచ్చేవాడు దేవుడు, ఈ లోకంలో నీకు సుఖము సౌఖ్యం ఇచ్చేవాడు దేవుడు, ఈ లోకంలో నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు, ఈ లోకంలో నిన్ను కాపాడువాడు దేవుడు, ఈ లోకంలో అన్ని విషయములందు నిన్ను బ్రతకాయుష్యం ఇచ్చి కృపాక్షేమాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడు. కాబట్టి నువ్వు దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఇష్ట ప్రకారంగా నడుచుకుంటే నీవు శాశ్వత కాలం నిలవబడతావు. దేవుడు నిన్ను దీవించునుగాక.